అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 17 విందాం. ఆనంది సీటు వెనక్కి జారబడి 2 చేతులు వెనక్కి పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ, ఈ సీటు బాగుంది బుడ్డు అంది కొంచెం కైపుగా చూస్తూ. అలా చెయ్యకే, నేను నిజంగానే కంట్రోల్ తప్పేలా ఉన్నాను. నీ కుటుంబాన్ని ఏడిపించాలనే నా ఆశయం నా చేతులతో నేనే గంగలో కలిపేలా చేసేటట్టున్నావు అని మనసులో అనుకుంటూ అర్జున్ అలా కదలకుండా నిలబడ్డంతో, థ్యాంక్స్ బావా, నీ ప్లేస్ నాకు ఇచ్చినందుకు అని అర్జున్ ల్యాప్టాప్ని పక్కకు జరిపి ఆ ప్లేస్లో ర్యాక్ ఇచ్చిన ల్యాప్టాప్ని సర్దుకుని ఆనంది కోసం కొత్తగా వేసిన టేబుల్ వైపు కూర్చోమని అర్జున్కి చేయి చూపించింది. నిన్ను అని దగ్గరకొచ్చాడు. కానీ బెదరకుండా తన వైపు ప్రేమగా చూస్తూ ఉండడంతో అర్జున్ వెంటనే తన తలను పక్కకు తిప్పేశాడు. ఇంకా అర్జున్ని ఏడిపిద్దాం అనుకుని, ఇక వెళ్ళు బావా వెళ్ళు, నా మొగుడు నాకు చాలా వర్క్ ఇచ్చాడు, నేను చేసుకోవాలి అంది సీరియస్గా ముఖం పెట్టి. తన ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి కొత్త టేబుల్ మీద కూర్చున్నాడు అర్జున్. కోపంగా తన వైపు చూస్తున్న అర్జున్ని పట్టించుకోకుండా తన పని స్టార్ట్ చేసింది ఆనంది. అర్జున్కి కూడా ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో ఇంకేమనకుండా తన వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. పనిలో పడి కొంతసేపటి తర్వాత పరిసరాలను ఇద్దరూ మర్చిపోయారు. ఎక్స్క్యూజ్ మీ అంటూ డోర్ తీసి లోపలికి తొంగి చూస్తున్న రేఖకి అర్జున్ చైర్లో ఆనంది కనిపించడంతో, సార్ అంది నెమ్మదిగా. మేడం ఎదురుగా ఉంటే సార్ అంటావేంటి? లోపలికి రాకుండా ఎందుకు అక్కడే నిలబడ్డావు? ఏంటి కదా అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తూ ఉంటే, ప్రసాద్ సార్ వచ్చారు అని రేఖ చెప్తూ ఉండగానే ప్రసాద్ గారు లోపలికి వచ్చారు. ఏంటి మావయ్య అంటూ కంగారుగా లేచి ప్రసాద్ గారి కోసం ముందుకొచ్చింది ఆనంది. ఎందుకు తల్లి అంత కంగారు? నేను మామూలుగానే వచ్చాను. ఇంతకీ అర్జున్ ఏడి అంటూ అర్జున్ కోసం చూసేసరికి అర్జున్ కొత్త టేబుల్ దగ్గర నిలబడి కనిపించాడు. ఆనంది రేఖ వైపు చూడడంతో రేఖ వెంటనే బయటకు వెళ్ళిపోయింది. ప్రసాద్ గారు ఆశ్చర్యపోతూ, నువ్వేంటి ఇక్కడ? చూసారా మావయ్య, నేను అప్పటికంటూనే ఉన్నాను, మీ సీట్లో నేను కూర్చోవడం ఏంటండి? నా కోసం కొత్తగా డెస్క్ ఉంది కాబట్టి అక్కడే కూర్చుంటాను అని. కానీ మీ అబ్బాయి ఎంతకీ ఒప్పుకోకుండా నన్ను తన సీట్లో కూర్చోబెట్టారు. సారీ మావయ్య అంది ఆనంది తలదించుకుంటూ. ఎందుకురా సారీ, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వెప్పటికీ అక్కడే కూర్చున్నా కూడా నేను బాధపడను. ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏం లేదు అని. అర్జున్, నా కొడుకు అనిపించుకున్నావురా, ఎప్పటికీ ఆనందిని ఇలాగే ప్రేమగా చూసుకోవాలి అని అర్జున్తో అనడం చూసి ఆనంది అర్జున్ వైపు చూసి కన్ను కొట్టింది. అది చూసి తుళ్ళిపడ్డాడు అర్జున్. ఏమైంది అర్జున్? ఏం లేదు మావయ్య, మీరు అనుకున్నట్టుగానే మేము ఎప్పటికీ ఉంటాం. ముందు మీరు కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టి ప్యూన్ తెచ్చిన జ్యూస్ ఇచ్చింది ఆనంది. జ్యూస్ తాగుతూ, పని స్టార్ట్ చేసావా? ఎక్కువగా పని ఇవ్వలేదుగా, అలా ఏమైనా ఇస్తే నాకు చెప్పమ్మా. ఆ మాటలకి నవ్వుతూ అర్జున్ వైపు చూసింది ఆనంది. ఇప్పుడు ఏం చెప్తుందో అని మనసులోనే భయపడుతున్నాడు అర్జున్. లేదు మావయ్య, అసలు ఏ వర్క్ ఇవ్వలేదు, నేనే బలవంతంగా స్టార్ట్ చేశాను అంది ఆనంది నవ్వుతూ. గుడ్, మీ పనిని డిస్టర్బ్ చేశానేమో, ఇంక నేను వెళ్తాను అని లేచారు ప్రసాద్ గారు. ఉండండి మావయ్య, లంచ్ చేసి వెళ్ళొచ్చు. లేదా ఆనంది, మీ ఇద్దరి మధ్య నేనెందుకు? మావయ్య అంది చిరుకోపంతో. అది కాదమ్మా, నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అందుకు అర్థం చేసుకోరా. అలా అయితే ఓకే మావయ్య, వెళ్ళండి అంది నవ్వుతూ. ప్రసాద్ గారు వెళ్ళాక ఆనంది వైపు కోపంగా చూస్తున్న అర్జున్ దగ్గరికి వెళ్ళి నిలబడింది ఆనంది. అర్జున్ కోపంగా చూస్తూ, ఎందుకు అబద్ధాలు చెప్పావు అన్నాడు. నేను చెప్పిన అబద్ధాల వల్ల అత్తయ్య మావయ్య చాలా సంతోషిస్తారు. నువ్వు నన్ను నా ఫ్యామిలీని బాధ పెట్టాలని చేసే పనుల వల్ల నా వాళ్లతో పాటు నీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకో అర్జున్. ఇంకొక విషయం, నీ పరువును నీ చేత్తో నువ్వే తీసుకోవడానికి కూడా నేను ఒప్పుకోను. అది నేను ఎప్పటికీ జరగనివ్వను కూడా. ఇంక చూసింది చాలు, కానీ చాలా వర్క్ ఉంది, కంప్లీట్ చేయాలి అని వెళ్ళి తను వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది ఆనంది. నీ మాటలతో మాయ చేసి నీ ఫ్యామిలీ బాధపడకుండా చేయాలని చూస్తున్నావు, కానీ నీ తల్లిదండ్రులు బాధపడకుండా నువ్వు ఆపలేవు ఆనంది అని మనసులో అనుకున్నాడు అర్జున్. అర్జున్ అలాగే కొంతసేపు నిలబడినా కూడా ఆనంది పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండడంతో తను కూడా వెళ్ళి పనిలో పడిపోయాడు. లంచ్ టైం దాటిపోయినా ఇద్దరూ లేవలేదు. ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అని వినిపించడంతో ఇద్దరూ తలెత్తి చూశారు ఒకేసారి. అక్కడ శ్రావణి నవ్వుతూ కనిపించడంతో, ఏంటొదినా అని అడిగింది ఆనంది. లేకపోతే ఏంటి, ఈ ఒక్కరోజులోనే మీరిద్దరూ కలిసి ఈ కంపెనీని ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీగా మార్చేయాలని శపథం చేశారా? దాన్ని నిరూపించుకోవడానికి టార్గెట్ను ఆన్ ది టైం పూర్తి చేయాలన్నట్లుగా పనిచేస్తున్నారు మీరిద్దరూ. ఏ మార్చొద్దా అక్క అని అడిగాడు అర్జున్.
ఎందుకు మార్చొద్దు అర్జున్, మీ ఇద్దరు ఆపోజిషన్కి వెళ్ళాలనే మా ఫ్యామిలీ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ పొట్టను మార్చి మాత్రం కాదు. మీకేమో కానీ నా బొజ్జలో ఎలుకలు, వాటి వెనుక పిల్లలు, వాటి వెనుక కుక్కలు, అంతేనా వదినా అంది ఆనంది. నా ఆడపడుచు బాగా కనిపెట్టేసింది అంది శ్రావణి. అది సరే వదినా, మరి వాటి వెనక ఏం లేవా ఇంకా అంది ఆనంది. ఏమో, నాకు ఇంకా ఆలోచించడానికి కూడా ఓపిక లేదు. రా తమ్ముడు, ఆకలి దంచేస్తోంది అంది శ్రావణి ఆకలికి తట్టుకోలేకపోతున్నట్లుగా ముఖం పెట్టి. అక్క, అంత ఆకలిగా ఉంటే రేఖనికి పెట్టేది కదా. లేదు అర్జున్, అందరూ కలిసి తిందామని వచ్చాను. ఎలాగూ రేపటి నుంచి నువ్వు రోజు మాతోనే తినాలి. వద్దర్జున్, మీ అభిమానం నాకు తెలుసు. నేను నీకు ముందే చెప్పాను, ఒక ఎంప్లాయీలా చూస్తానంటేనే నీ ఆఫీస్లో జాయిన్ అవుతాను అని. కాబట్టి నన్ను అలాగే ఉండని అంది శ్రావణి. సరే అన్నట్టు తలూపాడు అర్జున్. తర్వాత బాగా లేట్ అయిందని చెప్పి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేశారు. శ్రావణి వెళ్ళిపోయాక ఇద్దరు ఇంక మాట్లాడుకోలేదు. ఆనంది దించింతలు ఎత్తకుండా పనిచేస్తుండడం చూసి పక్కన ఒకడు ఉన్నాడన్న ధ్యాస కూడా లేదు దీనికి అని మనసులో అనుకుని, నువ్వు నన్ను మార్చాలని చేస్తున్న ప్రయత్నం చూస్తే సంతోషంగా ఉందానంది. నేను నిన్ను పెట్టిన బాధకి ఎవరైనా అయితే తప్ప కృంగిపోయి ఉండేవారు. కానీ అప్పుడు నన్ను దూరం పెట్టావే కానీ నన్ను ఎప్పుడు బాధ పెట్టాలని చూడలేదు. కానీ ఇప్పుడు నీ ఫ్యామిలీ జోలికి వచ్చానని నన్నే కొట్టావు. తన చెంపమే చేయి వేసుకుని తడుముకుంటూ, దీన్ని మర్చిపోలేను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. నీ మీద నాకు కలిగిన ప్రేమ కన్నా నేను కోల్పోయిన ప్రేమ ఎప్పటికీ గొప్పదే. ఆ ప్రేమను నాకు దూరం చేసిన మీ నాన్నని బాధ పెట్టే ఏ అవకాశం వచ్చినా కూడా నేను వదిలిపెట్టను ఆనంది. దానివల్ల నువ్వు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. కానీ నా భార్యగా నా బాధను తప్పకుండా పంచుకుంటావని నమ్మకం నాకుంది. కానీ ఇప్పుడు మాత్రం విషయం గురించి నీకేం చెప్పలేను. పని మానేసి ఇలా మనసులో పరిపరి విధాలుగా ఆలోచించుకుంటున్న అర్జును చూసి తను ఏదో ఆలోచనలో ఉన్నాడని అర్థమై, పనిని ముందు పెట్టుకుంటే కంప్లీట్ అవ్వదు, చెయ్యాలి అంది గట్టిగా. ఆ మాటకి తన ఆలోచనలకు బ్రేక్ వేసి ఆనంద్ వైపు కోపంగా చూశాడు అర్జున్. అది గమనించి ఎటో చూస్తున్నట్లుగా తల తిప్పి, నీకు అసలు బుద్ధి లేదు, చెత్త ఆలోచనలు పనిచేయి, లేకపోతే నీ బాస్ చేత తిట్లు తింటావు అంది ఆనంది. ఆనంది చేష్టలు, ఆ మాటలు నవ్వు తెప్పిస్తుంటే ఆ నవ్వును ఆపుకొని తను పని చేసుకోవడం మొదలుపెట్టాడు అర్జున్. అర్జున్ ఏమనకపోయేసరికి ఆశ్చర్యపోతూ చూసింది ఆనంది. చెప్పడమే కానీ పాటించడం అలవాటు లేదా అన్నాడు తలెత్తకుండా అర్జున్. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగింది ఆనంది మామూలుగా. ఆ మాటకు అర్జున్ కోపంగా చూశాడు. ఎందుకు అంత కోపం? ఈ రూమ్లో ఇద్దరమే ఉన్నాం కదా అని మాట్లాడాను. ఇంత సీరియస్గా పనిచేయడం నా వల్ల కాని పని. ఒక్కరోజుకే చాలా విసుగు పుడుతోంది. అదే ఆర్య దగ్గర అయితే అంటూ తన అన్నది అర్థమై వెంటనే నోరు మూసేసింది ఆనంది. ఆనంది నోటి నుండి ఆర్య పేరు రావడంతో కణకణమని మండుతున్న బొగ్గు వణికలా మారింది అర్జున్ ముఖం. సారీ అంది తలదించుకుని నెమ్మదిగా. నన్ను ఇంకొకరితో పోలిస్తే నాకు నచ్చదని నీకు తెలుసు. ఆర్య పేరు మళ్ళీ నీ నోటి నుంచి వస్తే నేనేం చేస్తాను నాకే తెలియదు. అది గుర్తుపెట్టుకో. వాడు నా మీద కోపంతో మాత్రమే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ మాటకు వెంటనే తలెత్తి, అలా అయితే అప్పుడు తప్పకుండా నిన్ను అతనితో పోల్చక తప్పదు అంది ఆనంది. ఆ మాటకు ఆనంది దగ్గర కోపంగా లేచొచ్చాడు అర్జున్. ఆనంది కూడా లేచి నిలబడింది. అంటే నేను ఆర్య ఒకటేనా? కాదు. మరెందుకు అలా అన్నావు? నీకంటే ఆర్య నయం కాబట్టి. మళ్ళీ అదే మాట. వాడు నాకంటే నయమా అని ఆనంది జడను గట్టిగా పట్టుకున్నాడు అర్జున్ తన ఎడమ చేత్తో. జడను పట్టుకోవడంతో నొప్పిగా అనిపించినా, అవును, నీ మీద కోపంతో నన్ను నీకు దూరం చేయాలని అనుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి కూడా అదే కారణమని నాకు తెలుసు. ఆ మాటలకు అలాగే కోపంగా చూస్తున్నాడు అర్జున్. నీకు కోపం వచ్చినా మాత్రం ఇదే నిజం అర్జున్. నీలా మా ఫ్యామిలీ మీద కోపంతో వాళ్ళని ఏడిపించాలనే ఉద్దేశంతో ఎంతో నమ్మి నీతో వచ్చిన నా మీద. ఇంకా మాట్లాడలేక ఆగిపోయింది ఆనంది. తన కళ్ళ నుంచి వస్తున్న నీటిని కూడా తుడుచుకోకుండా అలాగే అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉంది. అంతగా నమ్మిన నా ప్రేమను అవహేళన చేశావు కదూ అన్నట్లుగా ఉన్న ఆనంది చూపుని తట్టుకోలేక వెంటనే వదిలేశాడు అర్జున్. తన మెండ తడుముకుంటూ అర్జున్ వైపు చూసింది. ఇంకెప్పుడు ఆర్య పేరు నా ముందు తేకు. ఇక నీ మీద నాకున్న ప్రేమ, మళ్ళీ నా మీద ప్రేమ ఉందన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అర్జున్. నీ నిజస్వరూపం తెలిసే వరకు నీకు కూడా నా మీద ప్రేమ ఉందనే నమ్మాను. నువ్వు నాతో చేసిన పనికి నీ మీద ఎంతో కోపం వచ్చినా కూడా నీ మీద నేను పెంచుకున్న ప్రేమ వల్ల నిన్ను గుడ్డిగా నమ్మడం నాదే తప్పని భావించి, అంతేకాకుండా నా ఫ్యామిలీకి విషయం తెలిస్తే బాధపడతారని అంతా నా గుండెలోనే దాచుకున్నాను. ఇంకా నువ్వేం చేసినా చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా?
ఆర్య నాకు ఫ్రెండ్. ఇప్పటి వరకు తను కలవకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. తనతో నా ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది అంది ఆనంది సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ. నిన్ను అని కోపంగా కుడి చేతినెత్తాడు అర్జున్. కానీ భయపడకుండా తన వైపే చూస్తోంది ఆనంది. ఇంతలో అర్జున్ అంటూ తలుపు తీసి చెయ్యెత్తు కొట్టబోతున్న అర్జున్ చూసి చూడకూడని దృశ్యం చూసినట్టు విసిగిపోయింది శ్రావణి. డోర్ సౌండ్ కట్టు చూసిన ఆనంది వెంటనే అర్జున్ చేతిని కిందకి దింపి, ఏంటి అర్జున్ ఇది, ఆఫీస్ అని కూడా లేకుండా ఏంటా పనులు అని నవ్వుతూ, ఏంటోదినా నీ తమ్ముడు నన్ను కొట్టడానికి చేయెత్తాడని అనుకుంటున్నావా అంది. శ్రావణి ఏం మాట్లాడలేదు. అసలు నీ తమ్ముడికి అంత సీన్ ఉందంటావా వదినా, నా చేతి దెబ్బ అని అంటుండగానే ఆనంది అన్నాడు అర్జున్ కోపంగా. మరీ అంతలా కంగారు పడితే నిజంగానే నా చేతి దెబ్బ తిన్నావని మీ అక్క అనుకోగలదు అంది ఆనంది నవ్వుతూ. ఆనందిని కోపంగా చూసి శ్రావణి పక్క నుంచే ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. శ్రావణికి మాత్రం ఏం అర్థం కాలేదు. తను చూసింది అర్జున్ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తినట్టుగా ఉన్నాడు. అందుకే ఆనంది నవ్వుతూ నన్ను మభ్యపెట్టడానికి ఎన్ని మాటలన్నా ఇంకా కోపంగానే ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉండగా శ్రావణి దగ్గరకు వచ్చి వదినా అని పిలిచింది ఆనంది. తుళ్ళిపడి ఏమైంది ఆనంది, అంత సవ్యంగానే ఉంది కదా అని అడిగింది. అయ్యో వదినా, నేనంటే మీ తమ్ముడికి ఎంత ఇష్టమో నీకు మా పెళ్లి చూశాక అర్థమై ఉంటుంది కదా, ఇంకా అనుమానమా? నేను ఆ కొత్త సీట్లో కూర్చుంటా అంటే వద్దన్నాడు. లేదు నేను కూర్చోనన్నానని కోపం వచ్చి చెయ్యెత్తాడు. అంతేనా అని అనుమానంగా అడిగింది శ్రావణి. ఏంటొదినా, నేను చెప్పింది నమ్మడం లేదా? నువ్వు నమ్మి తీరాలొదినా, లేకపోతే ఎందుకు నిన్ను కంపెనీకి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. అసలు విషయం ఏంటో తెలిసే వరకు అది జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంటోంది ఆనంది బాధగా. ఆనంది అని పిలిచింది శ్రావణి. అంతేనా అని ఎందుకు అడుగుతున్నావు వదినా? ఏం లేదు ఆనంది, నువ్వెంత బాగున్నావని చెప్పినా కూడా ఎందుకో మనసులో భయంగానే ఉంది. నువ్వు అర్జున్ ప్రేమించుకుంటున్నారని అనుకున్నా, కానీ ఎందుకో ఆనంది అర్జున్ పేరు ఎత్తితేనే చిరాకు పడుతోందని నా పెళ్ళికి వచ్చినప్పుడు కవితకు చెప్పింది. తర్వాత నీ ప్రవర్తన చూసి మీ మధ్య ఏదో జరిగిందని మాకు అర్థమైంది. కొన్ని రోజులు సర్దుకుంటారనుకున్నాం, కానీ నువ్వు ఆర్యను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో మాకు అర్థం కాలేదు. ఆర్య కూడా నీ మీద చూపిస్తున్న ప్రేమను చూసి నువ్వు తనతో సంతోషంగానే ఉంటావని అనుకున్నావు మేమంతా. కానీ అనుకోకుండా నీ పెళ్ళి అర్జున్తో జరిగింది. అందుకే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను. శ్రావణి మాటలకు ఆశ్చర్యపోతూ చూసింది ఆనంది. అవునానంది, నీకోసమే నేను ఈ ఆఫీస్కి వచ్చాను. నీ ఇంటికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావో అని రోజు చూడలేం కదా మేము. ఇక్కడైతే నేను రోజూ కలవచ్చు కదా, అందుకే ఆనంది. అంటే వదినకి జాబ్ ఇచ్చి నా ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నాడని నేను అర్జున్ గురించి తప్పుగా అనుకున్నానా అని మనసులో అనుకుని, అంటే నువ్వే అర్జున్ జాబ్ అడిగావా అని శ్రావణిని అడిగింది ఆనంది. అంటే పెళ్ళైన తర్వాత నాకు జాబ్ చేయాలని ఉందన్నాను అర్జున్ మన ఇంట్లో ఉండగా. అక్క మన కంపెనీలో జాయిన్ అవ్వు అన్నాడు, కానీ మీ అన్నయ్య వెంటనే వద్దర్జున్ ఇప్పట్లో చేయదులే అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత చేయాలనిపిస్తే మన కంపెనీలోనే జాయిన్ అవ్వమని చెప్పాడు. నేను కూడా అప్పుడు నవ్వు ఊరుకున్నాను. నీ పెళ్ళైన రోజే అర్జున్ నాకు ఫోన్ చేసి మళ్ళీ జాబ్ ఆఫర్ చేశాడు. దాని గురించి నేను ఆలోచిస్తుండగా ఆనంద్ కూడా ఆఫీస్కి వస్తోందక్క, నువ్వు కూడా వస్తావని తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నాడు అర్జున్. నేనేం చెప్పలేకపోయాను, కానీ మీ అన్నయ్య నన్ను పంపించారు. నేను రోజూ కలుసుకుంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుందని. అర్జున్ మంచివాడు కాదని అనలేను, కానీ నాకు ఏదో తెలియని విషయం ఉందని మాత్రం అనిపిస్తోంది. మనందరితో బాగానే ఉన్నా ఎందుకో మావయ్య గారిని చూస్తే ఒక్క క్షణం అతనిలో మార్పు కనిపిస్తోంది. మళ్ళీ వెంటనే మామూలుగా మారి బాగానే మాట్లాడతాడు. ఆ విషయం నేనే కాదు, మీ అన్నయ్య కూడా గమనించారు. అవునా అన్నట్లు ఆశ్చర్యపోతూ చూసింది ఆనంది. అందుకే మీ అన్నయ్య నీ గురించి భయపడ్డం చూసే నేను కూడా ఇక్కడ జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగానే అర్జున్తో బాగున్నావా? ఆ మాటకి వెంటనే శ్రావణిని హక్ చేసుకుంది ఆనంది. ఆనంది కళ్ళ నుంచి కారిన నీళ్లు శ్రావణి డ్రెస్ని తడపడంతో ఏమైంది ఆనంది అని శ్రావణి కంగారుగా. శ్రావణి నుంచి దూరం జరిగి, అర్జున్ పెట్టిన బాధకు కాదు వదినా, మీ ప్రేమ వల్ల వచ్చిన కన్నీళ్ళివి. అన్నయ్యతో పాటుగా అంతే ప్రేమను చూపించే నీలాంటి వదిన దొరకడం నా అదృష్టం. అర్జున్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నేనంటే ప్రాణం. నా గురించి అన్నయ్యను కూడా బాధపడొద్దని చెప్పు, లేకపోతే నా అర్జున్ను అనుమానించినందుకు నేను అలుగుతాను అంది బొంగమూతి పెడుతూ. ఆనంది నవ్వుతూ చూసి, పిచ్చిపిల్ల, నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా మాకు కావాల్సిందేముంది? నీ అర్జున్ మేము ఎందుకంటాం?
నెత్తిన పెట్టుకుని చూస్తాం. మరీ నెత్తిన ఎక్కించుకోకండి, నాకంటే మీరే ఎక్కువైపోతారు మీ తమ్ముడికి. నేను మళ్ళీ దించుకోలేను అంది ఆనంది నవ్వుతూ. అలాగే, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. మేము ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాం. ఇది నా మాటే కాదు, మీ అన్నయ్య మాట కూడా. తెలుసు వదినా, నేను బయలుదేరుతాను, మీ అన్నయ్య వస్తా అన్నారు. నేను బయటకు వెళ్ళి వెయిట్ చేస్తాను అని శ్రావణి వెళ్ళిపోయింది. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడినా అర్జున్ ప్రవర్తన గుర్తుకొచ్చి తలని టేబుల్ మీద పెట్టింది ఏడుస్తూ. కొంతసేపు తర్వాత డోర్ నాక్ చేసింది రేఖ. కళ్ళు తుడుచుకుని లోపలికి రమ్మంది. మేడం, సార్ వెళ్ళిపోయారు. ఈ ఫైల్ ఇవ్వమన్నారు, కానీ నేను తెచ్చేలోగా వెళ్ళిపోయారు. ఫోన్ చేసి అడిగితే మీకు ఇవ్వమని చెప్పారు అని ఫైల్ ఇచ్చి వెళ్ళిపోయింది బయటకు. వదిన మాటలను బట్టి నీకు మా నాన్నగారి మీద ఏదో కోపం ఉంది, అందుకే ఇవన్నీ చేస్తున్నావు. ఇప్పటి వరకు అనుమానం మాత్రమే ఉండేది, ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది అని ఆలోచనలో ఉండగానే బుడ్డు కాలింగ్ అని కనిపించడంతో వెంటనే లిఫ్ట్ చేసింది. నేను ఖాళీగా ఉన్నావా? లేదు, నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను అంది ఆనంది గట్టిగా నవ్వుతూ. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.